నెల్లూరు జిల్లా కావలి రైతు బజార్లో చౌక ధరలకే కందిపప్పు బియ్యం అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. రైతు బజార్లో వెంటిలేషన్, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల సమస్యల తన దృష్టికి వచ్చిందని వెంటనే వాటిని పరిష్కరిస్తామన్నారు. అయితే రైతు బజార్ ముందు ఆక్రమణలను తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ షీన నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, కూటమి నేతలు పాల్గొన్నారు. వ్యవస్థలో లోపాలు ఉంటాయి, కానీ మన కళ్ళకి చూడాల్సింది 90% పాజిటివిటీని చూడగలిగితే మనలో కూడా పాజిటివిటీ పెరుగుతుంది. 10% అనేది ఎక్కడ కూడా ఉంటుంది, దాన్ని కాదు మనం చూడాల్సింది. ఎంతమంది లబ్ధి చేకూరుతుంది అనేది మనం చూడాలి. దీంట్లో మనం అందరం కూడా పాలకులుగా మేము కావచ్చు, అధికారులు కూడా దీన్ని ఎప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ పబ్లిక్ వచ్చి కొనుక్కోవడానికి కావాల్సినటువంటి ఒకటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం. ఎప్పుడైతే కారు బండో వచ్చి పెట్టుకున్న పార్కింగ్ ఉంది అంటే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. లోపలికి వచ్చి కొనుక్కోవాలంటే దళారులు బెదిరింపు లేకుండా స్వేచ్ఛగా తిరిగి అమ్ముకునే విధానాన్ని కల్పిస్తే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా తప్పకుండా మా మేడం గారి ఆధ్వర్యంలో, మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా నెరవేరుతామని ఆశిస్తున్నా. ఇక నుంచి ఉన్నటువంటి కావలిలో ఉన్న ప్రతి అధికారి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నటువంటి మంచి అధికారులు ఇక్కడ ఉన్నారు. అధికారులు మనం ఎంత పిండుకుంటే అన్ని పాలిచ్చినట్టుగా అధికారుల చేత ఎంత పని చేయించుకుంటే చేయటానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఉన్న అధికారులు మీరు ఆ కళ్ళతో చూడొద్దు. ఈ అధికారులు